for taking into consideration of the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2022. Speaker sir, I beg to move for taking into consideration of the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2022. Motion moved. I request the Minister for Transport to explain the aims and objects and salient features of the bill. Adhyaksha, ee amendment bill lo pradhananga rendu సెక్షన్స్ కి సంబంధించిన అమెండ్మెంట్స్ అధ్యక్ష. ఒకటి 1963 మోటార్ వెహికల్ యాక్ట్లో సెక్షన్ 2కి సవరణ చేస్తూ వాహన ఖరీదు అంటే కాస్ట్ ఆఫ్ ది వెహికల్ని డిఫైన్ చేసే సవరణ అధ్యక్ష. దీనికి సంబంధించి ఇంతకుముందు మోటార్ వెహికల్ యాక్ట్లో కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేదు. ఆ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేకపోవటం వల్ల ఒక్కొక్క డీలరు సేమ్ వెహికల్కి సంబంధించిన మోడల్కి సంబంధించిన దానికి ఒక్కొక్క రేటు పెట్టడం ద్వారా దాని మీద వాళ్ళు ఇచ్చే ఏదైతే రాయితీ కానీ రిబేట్ మీద ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ది వెహికల్ని డిఫైన్ చేయటం కోసం అదనంగా ఒక సబ్ క్లాజ్ని ఏని ఇందులో పొందుపరుస్తూ ఆ వెహికల్ ఖరీదుని మరి డిఫైన్ చేస్తూ ఆ వెహికల్ ఖరీదు తయారీ ఖరీదుతో పాటుగా అమ్మకం పన్ను మరియు ఎక్సైజ్ డ్యూటీ /GST లేదా ఏదైనా నగదు లేదా వర్తక తగ్గింపును అనుమతించకుండా వర్తించినటువంటి ఇతర విధింపు అని అర్థం. సో దట్ ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ డిఫైన్ చేయటం వల్ల మనకి యూనిఫామ్ ప్రైస్ ఆఫ్ ఏ మోడల్ ఉంటుంది అధ్యక్ష. సో దట్ ది ట్యాక్సెస్ కెనాట్ బి ఇవేడెడ్. సో తద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎగ్గొట్టే అవకాశం లేకుండా ఉంటుంది. ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ కూడా డెఫినేషన్ లేకపోవడం వల్ల అనేక మంది డీలర్స్ కోర్టులకు కూడా వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని వాళ్ళు ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని డిఫైన్ చేయని దాని మీద మరి వాళ్ళందరూ కూడా ఈ రకమైన రాయితీ పొందుతూ ఉన్నారు. దాన్ని నిలువరించడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్ అధ్యక్ష. ఇంకొక అమెండ్మెంట్, అనదర్ అమెండ్మెంట్ విచ్ ఈస్ బీయింగ్ బ్రాట్ టు మోటార్ వెహికల్ యాక్ట్ 1963 ఈజ్ సెక్షన్ 17లోని సబ్సెక్షన్ 2ని సవరించే ప్రతిపాదన అధ్యక్ష. ఇది గతంలో ఉన్న సబ్సెక్షన్ 2కి మరి కింద చేయడానికి ప్రతిపాదించిన ఏదైనా ఆర్డర్ యొక్క ముసాయిదా రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్పై ఉంచబడుతుంది మరియు అసెంబ్లీ ముసాయిదాను ఎటువంటి సవరణ లేదా చేర్పులు లేకుండా లేదా ఏదైనా సవరణ లేదా చేర్పులతో ఆమోదించినట్టయితే తప్ప ఆర్డర్ చేయబడదు. మరియు అటువంటి ఆమోదం ఇటు ఆమోదించబడిన రూపంలో ఆర్డర్ చేయబడవచ్చు మరియు అటువంటి ఆర్డర్ అలా చేసిన తర్వాత తెలంగాణ గెజెట్లో ప్రచురించబడుతుంది. అంటే అధ్యక్ష, ది షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి వాటిని దాన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల మరి ఆలస్యం అసౌకర్యం ఉంది కాబట్టి ఈ సెక్షన్ని సవరించాలని ఈ సవరణని ఈ కింది విధంగా మరి ఉంచవాలని చెప్పి భావించి 2 సబ్సెక్షన్ 1 కింద జారీ చేయబడిన ఏదైనా ఉత్తర్వు అది జారీ చేయబడిన వెంటనే రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్ మీద ఉంచబడుతుంది. అంటే మరి ఈ 2 సబ్సెక్షన్స్ అధ్యక్ష కేవలం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకొచ్చిన సవరణలు మాత్రమే కాబట్టి సభ్యులందరినీ కూడా ఈ 2 సవరణలకి అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. ऑनरेबल स्पीकर सर, अभी जैसा ट्रांसपोर्ट मिनिस्टर साहब ने जो बिल पेश किया है टैक्सेशन का, उसके ऊपर न सिर्फ हमारी पार्टी तायद करती है मगर मैं 2-3 पॉइंट्स आपके जरिए से मिनिस्टर साहब के नॉलेज में लाना चाह रहा हूं सर, जब से हमारा आंध्रा और तेलंगाना सेपरेट हुआ सर, करीब 8 साल हो गए सर. ये 8 साल के अंदर जो लारी ओनर्स है सर, इन लोग को आंध्रा को अगर जाने के लिए 1 वीक का टैक्स 1500 से 3000 रुपये हो रहा है सर. इसके ऊपर सिंगल उसकी कास्टिंग 1 दिन के लिए भी जाके आया तो उन्हें वाइस वर्सा उसकी कास्टिंग 1500 से 3000 होती सर. इसके ऊपर भी हम रोशनी डालते हुए हमको कैसा करना है सर, ये लारी ओनर्स को बताना है. और इसके साथ साथ सर ग्रीन टैक्सेशन का जो है सर, करीब ग्रीन टैक्सेशन के अंदर एक लारी को बिफोर मार्च 2022 एवरी ट्रक लारी वॉज पेइंग 250 to 300 पर ईयर एज ए ग्रीन टैक्स सर. और उसके साथ साथ सर ये जो
ट्रांसपोर्ट डिपार्टमेंट है सर, क्वार्टरली टैक्स 7 साल से 10 साल के जो व्हीकल्स है सर, इसके ऊपर जो टैक्स ले रहा है, और 10 इयर्स टू 12 इयर्स के ऊपर जो टैक्स ले रहा है सर, ये बहुत ज्यादा हेवी है सर। जैसा आप जानते हैं कि 10,000 रुपये 7 साल से 10 साल के व्हीकल्स को ले रहा है सर, और 10 साल से 12 साल के व्हीकल्स को 10,000 रुपये पर ईयर से लेके 20,000 तक ले रहा सर। इसके ऊपर भी रोशनी डालना सर, क्योंकि तेलंगाना के अंदर 90% ट्रक्स जो है सर, वो पुराने ट्रक्स है सर। इन लोग मर जा रहे हैं सर। तो मैं हुकूमत से रिक्वेस्ट करना चाहता हूं, खासतौर से सीएम साहब के साथ साथ मिनिस्टर साहब को, इन लोग के ऊपर भी देखिए सर, आज ट्रांसपोर्ट इंडस्ट्री टोटल ठप हो गई सर। जैसा आप जानते हैं कोविड के अंदर किस तरीके से ट्रांसपोर्ट इंडस्ट्री बंद हो गई थी सर, इसके ऊपर भी रोशनी डालिए। मैं आपकी बिल की तायद करना चाहता हूं और उम्मीद करना चाहता हूं कि हमारी पार्टी की तरफ से जो उठाए गए उसके ऊपर आप प्रॉपर रिप्लाई देंगे। थैंक यू సో మచ్। జంగారెడ్డి గారు। అధ్యక్ష, రెండు విషయాలు. ఈ యొక్క ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాంట్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఒక ప్రక్రియలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని, అంటే కస్టమర్కి భారం కాకుండా చూసుకునే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ, అట్లనే మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు హై స్కూల్స్ వరకు బస్ పాసెస్ ఫ్రీ ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ హై స్కూల్ చదివే వాళ్ళకు, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్కి మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి భారం అవుతుంది, వాళ్ళకు బస్ పాసెస్ ఫ్రీగా, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా ఫ్రీగా బస్ పాసెస్ ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. డిస్కషన్ ఇస్ ఓవర్. రిప్లై సార్, జాఫర్ హుస్సేన్ గారు లారీ ఓనర్స్కి సంబంధించిన సమస్య ఒకటి ఇంటర్ స్టేట్ ట్యాక్స్ అధ్యక్ష. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. తొందరలో దానికి సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం అధ్యక్ష. రెండవది గ్రీన్ ట్యాక్స్ అధ్యక్ష. ఈ గ్రీన్ ట్యాక్స్ యాక్చువల్గా మనం పెట్టింది కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇంపోజ్ చేసిన గ్రీన్ ట్యాక్స్ అధ్యక్ష. సో అది మన ఇష్టం లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం మన మీద అనివార్యంగా ఇంపోజ్ చేసిన గ్రీన్ ట్యాక్స్ కాబట్టి మనం ఇంపోజ్ చేయాల్సి వచ్చింది. దాన్ని కూడా పక్క రాష్ట్రాలతో పోల్చే పెట్టాం అధ్యక్ష. ఎక్కువ పెట్టలేదు అధ్యక్ష. పక్క రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా మిగతా రాష్ట్రాలు ఎట్లా పెట్టినో పెట్టాల్సి వచ్చింది సార్. దాన్ని సహేతుకంగా ఆలోచించే పెట్టాం అధ్యక్ష. మరి అది మన చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి పెట్టింది. దాని ద్వారా ఇచ్చిన డైరెక్షన్స్ ద్వారా గ్రీన్ ట్యాక్స్ని వసూలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, క్వార్టర్లీ ట్యాక్స్కి సంబంధించి కూడా వారు మరి లారీస్కి సంబంధించి కానీ లేదా ఇతర కమర్షియల్ వెహికల్స్కి సంబంధించి కూడా అధ్యక్ష ఎప్పుడు 2006 లేదా 2010లో సవరణ చేసినాయి అధ్యక్ష. దాదాపుగా కొన్ని 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్యాక్సుల సవరణ జరగలేదు. కాబట్టి క్వార్టర్లీ ట్యాక్సులు కూడా చాలా సహేతుకంగా ఆలోచన చేసి చాలా రీజనబుల్గా చేసింది అధ్యక్ష. అందుకని చెప్పి గౌరవనీయులు జాఫర్ హుస్సేన్ గారు నేను చెప్పిన క్లారిఫికేషన్స్ని సాటిస్ఫై అయ్యారని చెప్పి భావిస్తూ ఉన్నా. అట్లనే జగ్గారెడ్డి గారు వెహికల్కి సంబంధించి కస్టమర్స్కి సంబంధించిన విషయంలో అధ్యక్ష మేము చేసిన సవరణ వల్ల పెద్ద కస్టమర్స్కి ఏమీ నష్టం జరగదు అధ్యక్ష. మామూలు కస్టమర్స్ చిన్న వెహికల్స్కి సంబంధించిన దాంట్లో పెద్ద తేడాలు రావు. హెవీ వెహికల్స్, కాస్ట్లీ వెహికల్స్, కోట్లలో ఉన్న వెహికల్స్, ఇంపోర్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో మ్యానుఫ్యాక్చరరే కాస్ట్ డిఫైన్ చేస్తాడు. కాబట్టి ఆ కస్టమరు ఆ కాస్ట్ని భరించే ఒక హై క్లాస్ వెహికల్స్ని కొనుక్కునే వాళ్ళకి పెద్దగా దీనివల్ల తేడా రాదు. కాబట్టి ఈ సవరణ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం మరింత చేకూరుతుంది. కాబట్టి వారు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అట్లనే ఈ బిల్లుకు సంబంధించిన విషయం కాకపోయినా మీరు ఆర్టీసీకి సంబంధించిన బస్ పాసులకు సంబంధించిన లేవనెత్తిన అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేసి పరిష్కారం చేస్తాం. కాబట్టి మీరు నా వివరణ సరిపోయిందని భావిస్తా ఉన్నాను. Reply by Minister is over. The question is that the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2022 be taken into consideration. Those are for the motion, please say aye. Those are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those are for clauses 2 and 3. Clause 1, enacting formula and long title, please say yes. Those are against, please say no. As have it, as have it. Clauses 2 and 3
Clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Transport to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed.